आंध्र प्रदेश के विजयवाड़ा में रहने वाली कामकाजी महिलाएं और गृहिणियों को इस बार के केंद्रीय बजट से खास उम्मीदें हैं। इन महिलाओं की मांग है कि बजट में ऐसा ऐलान किया जाना चाहिए जिससे उनके रोजमर्रा के खर्चे कम हों। इन महिलाओं का कहना है कि उनका घरेलू बजट लगातार बढ़ता जा रहा है और उस पर बढ़ती महंगाई ने उनके खर्चों को काफी बढ़ा दिया है। ముఖ్యంగా మహిళలకి ఏదన్నా నిత్యావసర సరుకుల మీద కాస్త రేట్ తగ్గించేటట్టుగా విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. సరుకులన్నీ పెరిగిపోయినాయి. కొంచెం వాటి మీద దృష్టి పెట్టి తగ్గిస్తే మాకు ఉపయోగపడతాయి. అట్లాగే బ్యాంక్లో లోన్స్, హౌసింగ్ లోన్స్, గోల్డ్ లోన్స్ వీటి మీద కొంచెం శ్రద్ధ పెట్టి మాకు ఇంట్రెస్ట్ తగ్గిస్తే మేము ఏమన్నా లోన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఈరోజు ఒక సామాన్య ప్రజానికంలోని సామాన్యులు బతకాలి అంటే ఒక నెల జీతం వచ్చి ఒక 15,000 నుంచి 20,000 ఉంటాయి. కానీ ఖర్చు పెట్టే ఖర్చు మన నిత్యావసర సరుకులు ఏదైనా కొనుక్కోవాలన్నా మన జీవన భృతి జరగాలన్నా సరే 30,000 నుంచి 35,000 జరుగుతుంది. ఈరోజు ఆ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెడుతున్నారో అది సామాన్య ప్రజానికానికి ఉపయోగపడేలాగా మహిళలకి అందుబాటులో ఉండేలాగా ఏ బడ్జెట్ అయినా ప్రవేశపెడితే ఈరోజు ప్రజానికం అనేది మాలాంటి ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అవుతాము. गृहिणियों का कहना है कि कमाई और खर्च के बीच बढ़ते अंतर के कारण उनका गुजारा करना काफी मुश्किल हो रहा है। మధ్య తరగతి పేదవాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నట్టు కూరగాయల రేట్లు అన్నీ పెరిగిపోయినాయండి. అవి తగ్గిస్తే చాలా వరకు మంచిది, అందరం బాగుంటాం. వచ్చే ఆదాయం నెలకి 10-15 వేలు మధ్యలో వస్తే మాకు ఇంటద్దులు అన్ని కూరగాయలు ఏం చాలట్లేదండి. బడ్జెట్ వల్ల మాకు కొంచెం తగ్గిస్తే అందరం బాగుంటాం. विजयवाड़ा में रहने वाली हर तबके की महिलाओं को उम्मीद है कि 1 फरवरी को बजट पेश करते समय वित्त मंत्री निर्मला सीतारमण उनकी मांगों पर जरूर ध्यान देंगी। जैसे कि मैं सो रहा हूँ तो पिताजी को जगाना है मुझे, तो वो डायरेक्ट उठाने के बजाय, और हिंसा की परंपरा मेरे यहाँ नहीं थी सौभाग्य से, तो वो क्या करते थे कि उस कमरे में आ जाएंगे या बाहर से गुजरेंगे और चौपाई बोलेंगे, प्रात काल उठ गए रघुनाथा मात पिता गुरु नावई माता। कभी कभी मैं गुस्से में उठ करके अरे पापा चरण स्पर्श किया और सो गया। मैंने कहा अब मत उठाना।